నమస్తే జీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణ కుమారి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అర్జీల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. వివిధ సమస్యలపై 304 వినతులు సమర్పించిన ప్రజలు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కి వినతి పత్రం అందజేసిన విశాఖ వైసీపీ శ్రేణులు. రైతులకు కావలసిన యూరియాను వెంటనే సప్లై చేయాలని డిమాండ్. విశాఖ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన. విలేకరుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ప్రజల నుంచి వచ్చే వినతుల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అవసరమైతే క్షేత్రస్థాయి పరిశీలన చేసి నాణ్యమైన రీతిలో చర్యలు చేపట్టాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. నేడు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న ఆయన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అంతకుముందు జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ఫిర్యాదుదారులతో సంబంధిత అధికారి లేదా సిబ్బంది తప్పనిసరిగా ఫోన్ ద్వారా సంప్రదించాలని, సమస్య పూర్వాపరాలను తెలుసుకుని సంతృప్తికర రీతిలో పరిష్కారం చూపాలని సూచించారు. రీఓపెన్ అవుతున్న అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని, తగిన విధంగా ఎండోర్మెంట్స్ వేసి ఇవ్వాలని చెప్పారు. ఆశాజనక ఫలితాలు రాని పక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా జేసీ మయర్ అశోక్, డిఆర్ఓ భవానీ శంకర్లు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజలు వివిధ సమస్యలపై 304 వినతులు అందజేశారు. వాటిలో రెవెన్యూ విభాగానికి చెందినవి 80, జీవీఎంసీ 66, పోలీస్ శాఖవి 22 ఉండగా మరొక 136 ఇతర అంశాలకు చెందినవి ఉన్నాయి. గవర్నమెంట్ ఏం చేస్తుంది మాకు అప్పుడు హాల్ టికెట్స్ కూడా ఇబ్బంది పెట్టారు సార్. అప్పుడు ఇలానే మేము 20,000 అది కూడా ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలను మించి ఏపీలోని విశాఖ జిల్లా గాజువాకలో ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ నిర్వహణలో వేడుకలు జరిపేందుకు సన్నాహాలు జోరుగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మండపానికి కుడివైపున బొర్రగుహల తరహాలో భారీ సెట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. నిర్వాహకులు కొసిరెడ్డి గణేష్ సారథ్యంలో అర్చకులు హరీష్ శర్మ పూజ నిర్వహించారు. వాటర్ ఫాల్స్, కాశ్మీర్ వాతావరణాన్ని తలపించేలా సెట్ ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసే స్టాల్స్ నిర్వాహకుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదన్నారు. కేవలం స్టాల్ నిర్మాణం, విద్యుత్ సరఫరా కోసమే రుసుము వసూలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉత్సవాల ద్వారా జీవనోపాధికి మెరుగుపరిచేందుకు తాము సహకారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. కొందరు సోషల్ మీడియాలో వేడుకలపై వస్తున్న తప్పుడు కథనాలను ఖండిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కొసిరెడ్డి పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. లంకా మైదానంలో ఈ సంవత్సరం సుమారు 1,00,000 చీరలతో శ్రీ సుందర వస్త్ర మహాగణపతి స్వామి వారిని ప్రదర్శించడం జరిగింది. ఆగస్టు 27వ తారీఖు తెల్లవారుజామున స్వామివారికి 8:30కి స్వామివారి మొదటి పూజ అందుకొని ఉన్నారు. 21 రోజు పాటు మనకి గాజువాక లంకా మైదానంలో గత 16 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది.
కాణిపాకంలో ఏ విధమైన పూజలు జరిగిస్తాం స్వామివారికి అక్కడ, అదే విధంగా గాజువాక లంకా మైదానంలో 2009 నుంచి ఈ 2025 వరకు సుమారు 16 సంవత్సరాలు అవుతుంది. ఈ 16 సంవత్సరాల నుంచి కూడా లంకా మైదానంలో జరిగే గన్నాథుడికి కాణిపాకంలో ఏ విధంగా అయితే పూజలు నిర్వహిస్తామో అదే విధంగా ఈ సంవత్సరం స్వామివారి పూజలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు స్వామివారికి ప్రత్యేకంగా మనకి ఎడం వైపు లక్ష్మీనారాయణ స్వామి వారిని, అలాగే రైట్ సైడ్ శ్రీకృష్ణ స్వామి వారి, మొత్తం మన విశాఖపట్నం ప్రసిద్ధి చెందిన బుర్రా కేవ్స్ తరహాలో ఒక సెట్టింగ్ వేసి లోపల శ్రీకృష్ణుడిది నమూనా అన్ని పెట్టి మనకి స్పెషల్ గా వాటర్ ఫాల్ సెటప్, కాశ్మీర్ సెటప్ కూడా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన నమూనా మరియు ఈ రోజు ఆ పని కూడా ప్రారంభించడం జరిగింది. ఇదే విధంగా ఇంకో చిన్న విన్నపం అండి, వచ్చిన భక్తుల దగ్గర నుంచి కూడా ఈసారి ప్రత్యేక వాళ్ళకి బార్కేడ్ల ఏర్పాట్లు, వాటర్ ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకు ఉచిత దర్శనం కూడా భక్తులందరికీ స్పెషల్ లైన్లు కూడా ఉచిత దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు భక్తులందరికీ పార్కింగ్ సదుపాయం, నెక్స్ట్ వాటర్ సదుపాయం, ఇదే కాకుండా ఈ వచ్చిన వాళ్ళకి ఆనందంగా ఉన్న స్టాల్స్, ఎగ్జిబిషన్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకో కీలకమైన విషయం ఏంటంటే, కొన్ని సోషల్ మీడియాలో కొంచెం తప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఏదో లక్షలు కమర్షియల్ చేస్తున్నామని ఇలాంటి వార్తలన్నీ వస్తున్నాయి. దానికి చెక్ పెట్టడానికి మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, స్టాల్స్ విషయంలో కానీ ఎక్కడైనా సరే విశాఖపట్నం జిల్లా నలుమూలల్లో ఉన్న ప్రతి వాళ్ళు కూడా పండగ టైంలో వాళ్ళు వచ్చి ఏదో చుట్టుపక్కల సంక్రాంతి అక్కడ కూడా వాళ్ళకి ఏదో జీవనం సాగిస్తుంటారు ఆ పండగల్లో. అక్కడ ఈ 3 నెలలు వాళ్ళకి సీజన్ లో ఏవి వ్యాపారాలు ఉండవు. ఈ వినాయక చవితి దగ్గరికి వచ్చి స్వామివారి పేరు చెప్పుకొని సుమారు బయట ఒక 20-30 మంది స్టాల్స్ వేసుకుని వాళ్ళ కుటుంబాలన్నీ బతుకుతున్నాయి. సుమారు 300 మంది పైగా ఈ వినాయక చవితి దైవాలు బతుకుతున్నారు. వచ్చిన దాన్ని మొత్తం ఒక 6 నెలల పాటు ఆ జీవనం సాగిస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళకి కూడా స్టాల్స్ కూడా మేము ఎటువంటి ఛార్జీలు కూడా చేయట్లేదు. ఉచితంగానే వాళ్ళకి చేసిన షెడ్ కి కరెంట్ బిల్లు ఛార్జెస్ తప్ప మేము ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఏం తీసుకోవట్లేదు. వాళ్ళకి కూడా ఉచితంగానే ఇస్తున్నాం. వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ ఉచిత ప్రవేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువవుతున్న అక్షయ ఆశ్రయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు తమకు సహకరిస్తున్న దాతలకు చిరు సన్మానం నిర్వహించారు. పెందుర్తి రాతి చెరువు ప్రాంతంలో సుమారు 15 మంది సభ్యులతో ప్రారంభమైన ట్రస్ట్ ఇప్పుడు 200 మందికి పైగా సభ్యత్వం నమోదు చేసుకుని సేవలను విస్తృతం చేస్తున్నట్లు అధ్యక్షులు ఎర్ర నాగేశ్వరరావు తెలిపారు. కాలాలకు అనుగుణంగా పేదలకు సేవలు చేస్తుంటామని, అలాగే ఆధ్యాత్మిక సేవలను కూడా నిర్వహిస్తూ 2021 నుండి నేటి వరకు సేవలు కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ట్రస్ట్ సేవలను మరింత విస్తృతం చేసి అందరి మన్ననలు పొందే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. ఇటీవల జరిగిన అప్పన్న స్వామి గిరిప్రదక్షిణ మహోత్సవానికి విచ్చేసిన భక్తుల దాహార్తిని తీర్చేందుకు 2000 లీటర్ల బాదం పాలు సహా ప్రసాదాన్ని పంపిణీ చేశామని తెలిపారు. ట్రస్ట్ ప్రారంభించి నేటికి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సభ్యులకు సన్మానం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ఆళ్ల శ్రీనివాసరావు, కె రాజు, మహేష్, ఏ కరుణాకర్, కోరుబోలు సత్యనారాయణ, సనప్రసాద్, శంకర్రావు తదితర సభ్యులు పాల్గొన్నారు. మొన్న లాస్ట్ టైం గిరి ప్రదక్షిణ ఇవన్నీ చేసామండి. చాలా కార్యక్రమాలు చేసిన సందర్భంగా వీళ్ళకి ఇవాళ మనస్ఫూర్తిగా చిన్న సన్మాన కార్యక్రమం అండి. ఇవాళ అక్షయ ఆశ్రయ చారిటబుల్ ట్రస్ట్ గా ఉన్నది మాకు. అదే ముందు 4 సంవత్సరాల ముందు హోమ్ గ్రూప్ గా స్థాపించామండి. 6వ తారీఖు 11వ నెల 2021వ తారీఖున మేము స్థాపించామండి. ఇది ప్రతి నెల 2 సార్లు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే కిందటి సంవత్సరం హోమ్ గ్రూప్ నుంచి అక్షయ ఆశ్రయ చారిటబుల్ ట్రస్ట్ కి మారి సింహాచలం గిరి ప్రదర్శనకి 2000 లీటర్ల బాదం పాలు 50,000 మంది వరకు పంచాం. అది కూడా వాటర్ కూడా పంచామండి. 2000 లీటర్ల బాదం పాలు, అలాగే 300 కేజీల ఉప్మా చేశామండి. అలాగే మా పెందుర్తి రూరల్లో ఎక్కడన్నా సరే అమ్మవారి గుడి పండగ అయ్యిందంటే ప్రసాద పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతున్నాం మేము. అలాగే మా ట్రస్ట్లోని మేము ఒక 5గురితో స్టార్ట్ అయ్యి ఈరోజు 200 మందికి చేరిందండి అది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రస్ట్లో చేరి వాళ్ళు మేము పేదవాళ్ళకు భోజనం పెడుతున్నాం కాబట్టి వాళ్ళ వంతు కూడా సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నదానానికి ఇచ్చే 100 రూపాయలు ఎనీవే ఏ ఖర్చులైనా సరే ఎన్నో పెడతామండి. అలాగే పేదవాడు భోజనం పెట్టడంలో చాలా మంచిదన్నమాట. ఆ కార్యక్రమంలో మేము దిగాం. మేము ప్రతి ఒక్కరికి 2 సార్లు నెలకి 2 సార్లుగా భోజనాలు పెడతామండి. ఆ కార్యక్రమంలో మేము ఇంకా ముందుకు సాగాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బోత్ సైడ్ ఉన్న పేదవాళ్ళకు, వృద్ధులకు వీళ్ళందరికీ అన్నదానం చేస్తున్నామండి. దీనిలో భాగంగా చలికాలంలో మనం రగ్గులే పంచామండి, వర్షాకాలంలో గొడుగులే పంచాం. అలాగే మొన్న రీసెంట్ గా కొత్త వలస చైతన్య మానసిక వికలాంగుల మానసిక హాస్టల్లో మేము 60 మందికి అన్నదానం చేసామండి. దీనిలో భాగంగా మేము ఇలాగా ఈ 5 సంవత్సరాల నుంచి ఇక అనేక కార్యక్రమం చేస్తున్నాం. మొన్న ఈ వరహాలక్ష్మి నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు
2000 లీటర్ల బాదం పాలు 300 కేజీలు ఉప్మా పంచడం జరిగిందండి. అది కూడా మేము చాలా బ్రహ్మాండంగా చేసుకున్న కార్యక్రమం. ఆ కార్యక్రమం చాలా మంది కష్టపడి చేసామండి. ఈ రోజు ఈ కార్యక్రమం చేయడానికి ఏంటంటే ఆ రోజు 15 మంది సుమారు బాగా కష్టపడ్డారు. 2000 లీటర్ల బాదం పాలు తెచ్చాం కాబట్టి మేము వీళ్ళందరం కలిసి ఒక చిన్న సన్మానం చేసుకుందాం అనుకుంటున్నాండి, మాలా మేమే. అలాగే మేము ముందు ఇంకా మంచి కార్యక్రమం చేస్తామని మేము అనుకుంటున్నాం. అక్షయ ఆసియా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ ధన్యవాదాలండి. గత 4 సంవత్సరాల నుంచి మనం చాలా మంచి కార్యక్రమం చేస్తున్నాం. అన్ని కూడా సక్సెస్ఫుల్ అయ్యండి. ఇంకా భగవంతుడి ఆశీస్సులు మా అందరి ట్రస్ట్ తరఫున ఉంటే ఇంకా ముందుకి ఎన్నో కార్యక్రమం చేయాలనుకుంటున్నాండి. అలాగే నాకాల తల్లి అమ్మవారి పండగకి 2 టైం ప్రసాదం కూడా ఇవ్వడం జరిగింది. అదే మడితల్లి పండుగ కూడా 2 టైం ప్రసాదం పంచడం జరిగిందండి. అలాగే శ్రీ వరహార నరసింహస్వామి గిరిప్రదర్శనం సందర్భంగా వెళ్లే భక్తులకి 2000 లీటర్ల బాదం పాలు నెక్స్ట్ ఇయర్ ఇచ్చామండి, ఈ సంవత్సరం కూడా ఇచ్చామండి. అలాగే 2 టైం అనాథులకి ఫుడ్ కూడా డొనేట్ చేస్తానండి. మా ట్రస్ట్ సభ్యులందరూ బాగా కష్టపడుతున్నారు. అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఫస్ట్ హోమ్ గ్రూప్ గా స్థాపించి రోడ్డు పక్కన ఉన్న పేదలకు ప్రతి నెల కూడా 1 నుంచి 2 సార్లు 100 మంది నిరుపేదలకు భోజనాలు పంచుతూ అనేక కార్యక్రమాలు చేస్తూ 2024లో అక్షయ ఆశ్రయ చారిటబుల్ ట్రస్ట్ గా పేరు మార్చి ఇది ఒక పెద్ద ట్రస్ట్ 200 సభ్యులుగా చేర్చుకొని పలు కార్యక్రమాలు చేస్తూ ఎండాకాలంలో గొడుగులు, శీతాకాలంలో రగ్గులు పంచుతూ వారికి నిత్యావసర సరుకులు కూడా ఇస్తూ గత సంవత్సరం 2024లో అక్షయ ఆశ్రయ చారిటబుల్ తరపున సంవత్సరం గిరిప్రదర్శనకు 2000 లీటర్ల బాదం పాలు పంపిణీ చేసాం సుమారుగా 50,000 మందికి. ఆ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా 2025 ఈ సంవత్సరం కూడా అది అందరి స్ఫూర్తితో 2000 లీటర్ల బాదం పాలతో పాటు 300 కేజీల ఉప్మా మరియు మంచినీటి సరఫరా కూడా నిత్యం కంటిన్యూగా ఇచ్చామండి, సుమారుగా 1,00,000 మంది వరకును. అలాగే మన చైతన్య మానసిక వికలాంగుల హాస్టల్లో కొత్తవాస ఏరియాలోని ఒక 60 మంది నిరుపేదలకు వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకి నిత్యావసరంగా టవల్స్ కానీ వాళ్ళకి బిస్కెట్లు నిత్యావసర సరుకులు అందజేసామండి. అలాగే ఈ ట్రస్ట్ లో ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నారు. ఇవాళ స్నేహితులు దినోత్సవం సందర్భంగా కష్టపడిన ఒక 15 మంది సభ్యులను తీసుకుని వాళ్ళకి ఒక మర్యాదపూర్వకంగా చిన్న సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరిన్ని కార్యక్రమాలు ముందుకి మా ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం. చాలా మందికి ఎవరైనా అనాథలను గుర్తించి వాళ్ళకి అనాథాశ్రమం పెట్టే దిశగా మా ట్రస్ట్ ముందుకు పోతుందనేసి అందరికీ భగవంతుడి ఆశీస్సులు ఎలవాలని కోరుతున్నాం. వైసీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో యూరియా కొరత, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా రైతాంగం తరపున ఆ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కి ఆ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం కేకే రాజు మాట్లాడుతూ రైతును రాజుగా చూడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతు పంట విత్తనం వేసిన దగ్గర నుండి పంటకు మద్దతు ధర వచ్చే వరకు రైతన్నలకు జగన్ సర్కార్ భరోసాగా ఉండదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తే రైతు భరోసా కేంద్రాలకు రైతులు వచ్చినప్పుడు జగన్ గుర్తుకు వస్తారని కక్షతో కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేసిందని అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో రైతులకు కావలసిన యూరియా కేటాయింపు విషయంలో డిమాండ్కు సరిపడా సప్లై లేదని మండిపడ్డారు. రాజకీయాల్లో 40 సంవత్సరాల అనుభవం ఉందని సంపద సృష్టిస్తానని కళ్ళబుల్లు కబుర్లు చెప్పిన చంద్రబాబు రైతన్నకు కావలసిన యూరియా సరఫరా చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్న అమలు చేసిన ప్రతి పథకాన్ని అమలు చేస్తాం. అవి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన రైతుకు లబ్ధి చేర్చే కార్యక్రమాలు కాకుండా అదనంగా అన్నదాత సుఖీబాబా చేస్తామని స్వయంగా ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు, ఈనాటి ఉప ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు వాళ్ళిద్దరూ కూడా ప్రమాణం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేము త్రికరణ శుద్ధితో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారో ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేస్తూ అదనంగా అన్నదాత సుఖీభావ లాంటి కార్యక్రమాలు చేసి రైతుకు మేలు చేకూరుస్తామని. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో విత్తు నుంచి మద్దతు ధర వరకు కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి
విత్తనాల పంపిణీ దగ్గర నుంచి మద్దతు ధర కల్పించి కొనుగోలు వరకు కూడా చాలా సమర్థవంతంగా కర్షకులందరూ కూడా సంతోషపడే విధంగా కార్యక్రమాలు చేస్తే ఈరోజు రైతు మీద కక్ష కొట్టిన విధంగా నిన్న కాక మొన్న కూడా మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నేను ఉండగా ఆయన ఉండగా రైతు భరోసా అనేది ఉండదంట. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతాంగం పెట్టుబడి నుంచి గిట్టుబాటు వరకు, విత్తనం నుంచి విక్రయం వరకు ప్రభుత్వమే చూసుకొని ఎంతో సంతోషంగా గడిపేవారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన 3 నెలలకే ఈ రైతు భరోసా అందించడం స్టార్ట్ చేసి ప్రతి ఏడాది టెన్షన్గా ఇస్తూ 5 ఏళ్ళు కూడా రైతు భరోసా ఇవ్వడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి ఏడాది రైతు భరోసా ఎగ్గొట్టిన పరిస్థితి మనం అందరం చూసాం. 10,700 కోట్లు రైతులకి బాకీ పడ్డారు వీళ్ళు. ఈరోజు రెండో ఏడాది వీళ్ళు 20,000 ప్రతి ఒక్క రైతుకి ఇస్తానని చెప్పి, ఏడాదికి ఇస్తానని చెప్పి 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి కూడా చూశారు రైతులందరూ. ఇప్పుడు ప్రధానమైన సమస్య యూరియా కొరత. ఈరోజు 85.25 లక్షల ఎకరాలు సాగుకి, ఖరీఫ్కి సాగుకు వస్తే దానికి కావాల్సిన యూరియా 19 లక్షల టన్నులు కావాలి. ఆ ఎరువులు 19 లక్షల టన్నులు ఎరువులు కేటాయించాలి గవర్నమెంట్. కానీ ఈరోజు తీసుకుంటే 16.5 లక్షల టన్నుల ఎరువులు మాత్రమే కేటాయించడం జరిగింది. ఆలయ అవసరార్థం ఉంచిన స్థలంలో ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని గాజువాక 76వ వార్డ్ చినగంటియాడ నూకాంబిక అమ్మవారి ఆలయ కమిటీ గ్రామస్తులు స్పష్టం చేశారు. తక్షణమే ఆక్రమణలను తొలగించి గెడ్డ పునరుద్ధరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆలయ ప్రాంగణం నుంచి గాంధీనగర్ వరకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి నినాదాలతో హోరెత్తించారు. సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఇందుల ఈశ్వర్రావు, నాగిరెడ్డి అప్పలనాయుడు తదితరులు మాట్లాడుతూ, కొంతమంది జీవనోపాధి కోసం ఆలయ కమిటీ నుంచి అనుమతితో ఆలయ స్థలంలో రేకుల షెడ్లు నిర్మించారని, ప్రస్తుతం గడ్డ ఆధునీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆ షెడ్లు తొలగించాలని కోరుతున్న సంబంధిత వ్యక్తులు నిరాకరించడం దారుణమన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆక్రమణలు తొలగించాలని వారు కోరారు. మరి 1980లో మేము స్టీల్ ప్లాంట్ లో మెయిన్ గేట్ దగ్గర మా గ్రామం ఉండేది. ఆ 80లో మా గ్రామాన్ని ఇక్కడ షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసినప్పుడు ఎస్డిసి గారు మా ఊరి రామాలయంకి, అమ్మవారి గుడికి, తర్వాత స్కూల్ స్థలము 3 కూడా ఎస్డిసి గారు కేటాయించారు. రామాలయం స్థలము ఊరి మధ్యలో ఇచ్చారు, స్కూల్ స్థలము మా గ్రామం పక్కన ఇచ్చారు. అలాగే అమ్మవారి గుడి ఇక్కడ స్థలం చూపించారు. అప్పుడు చూపించినప్పుడు అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. దెమ్మగట్టి చెట్టు పాతి అమ్మవారిని తీసి వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా గ్రామస్తులు, చుట్టుపక్కల భక్తులు అందరూ కూడా మా దేవతను కొలుస్తూ, మరి సంవత్సరానికి 2 సార్లు పండుగ చేస్తూ మనం గ్రామం తరపున అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అయినా సరే సుమారు 45-46 సంవత్సరాల నుంచి కూడా మా చిన్నడిపూర్ గ్రామంలో ఆధీనంలో ఈ దేవాలయం సంబంధించిన స్థలం ఉన్నప్పటికీ కూడా మేము ఎంత ఇబ్బంది అయినా సరే అందరి సహకారంతో ఒక పెద్ద టెంపుల్ నిర్మించుకోవడం జరిగిన తర్వాత మేము ఆర్థికంగా కూడా తిరిగిన తర్వాత మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి మా గ్రామస్తులతో మాట్లాడి మేము చెప్పాము, సార్ చాలా పెద్ద గుడి కట్టాం, మెయింటెనెన్స్ చేయలేకపోతున్నామని మా గ్రామస్తులు కమిటీ వాళ్ళు అందరూ అతనికి తెలియజేసిన తర్వాత మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సచివాలయం వాళ్ళు అందరూ వచ్చి ఆ షాపులు తొలగిస్తున్నప్పుడు వీళ్ళందరూ కోసం మా ఉపాధి పోయింది, మా షాపులు పోయింది, మాకు అన్యాయం జరిగిందని అనే విధంగా న్యూసెన్స్ క్యాటర్ చేస్తూ మా సొంత స్థలంలో మాకు షాపులు లేకపోతే మేము ఎలా బతకాలని రోడ్డుకెక్కి అందరూ న్యూసెన్స్ చేసి అక్కడే మాకు షాపులు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినట్టు చేసినట్టు మాకు తెలిసింది. వాళ్ళకి మేము వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బతుకుతామంటే మేము గ్రామస్తులు, కమిటీ వాళ్ళందరూ కలిసి వాళ్ళకి అద్దెకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు అలాగే న్యూసెన్స్ క్యాటర్ చేస్తున్నారు. అది పద్ధతి కాదు. జిఎంసీ వాళ్ళు కాలువ కట్టిన తర్వాత మళ్ళీ స్థలం ఎంత ఉందో చూసి అందరూ కూడా మళ్ళీ మా గ్రామస్తులు, కమిటీ వాళ్ళు మాట్లాడుకొని మళ్ళీ గుడికి ఎంతో కొంత ఇస్తానంటే మళ్ళీ వాళ్ళకే షాపులు మేము ఇచ్చినట్టు ఏర్పాటు చేస్తాం. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 చిత్రం ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్భంగా గాజువాక శ్రీకన్య థియేటర్ వద్ద అభిమానులు 43 అడుగుల భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాష్ట్ర కన్వీనర్ నల్లూరు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీకి క్రమశిక్షణ అనే పదానికి పేరు తెచ్చిందే నందమూరి వంశం అన్నారు. వార్ 2 సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు జాతి ఖ్యాతిని జూనియర్ ఎన్టీఆర్ ప్రసిద్ధి చేస్తారని అన్నారు. భారత చలనచిత్రాల్లో ఉన్న రికార్డులను అన్ని ఈ చిత్రంతో తొలగిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టీల్ సిటీ ఎన్బీకే ప్రెసిడెంట్ గోమాడ వాసు, జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్ర కన్వీనర్ నొడగల నాయుడు, ఇండస్ట్రియల్ బెల్ట్ ఫెన్స్ ప్రతినిధులు రామ్మోహన్ నాయుడు, పోతబత్తుల శ్రీను టీం తదితరులు పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన వారి సినిమా కటౌట్ లాంచ్ ఇక్కడ జరిగింది. మరి పెద్ద ఎత్తున అభిమానులు ఇప్పుడు దాకా హంగామా చేశారు. మరి ఈ రోజు ఇంత కార్యక్రమం జరగడానికి ముఖ్య కారణం రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఎన్టీఆర్ అభిమాన సంఘం స్టేట్ వైడ్ ఉందో వాళ్ళందరి సహకారంతో నిర్ణయం తీసుకొని నాకు చెప్పినప్పుడు ఈ ప్రాంతంలో అయితే విశాఖపట్నం పాప నాయుడు గారు, మా నొడగల నాయుడు గారు మర్చిపోయాం. ఆయన చాలా బాధపడ్డారు. సిటీలో జరగాలంటే నా గురించి కూడా ఆయన దాన్ని త్యాగం చేసి ఇక్కడ నాకు ఇప్పించారు. ఇక్కడ ఎందుకంటే సూర్యనారాయణ గారు అన్నీ 50 ఆడారండి, అక్కడే చేయటమే కరెక్ట్ అని చెప్పినప్పుడు నాకు మదిలో మెదిలిన ఆలోచన, మేము గర్వంగా చేయగలం అందరి అభిమానులకు కలిపి అని చెప్పినప్పుడు టీం తారక సభ్యులు ఆలోచనలో మదిలో గతంలో వాళ్ళు పనిచేసిన తీరును గుర్తించి ఈ రోజు ఆ శ్రమకి గుర్తింపు వీళ్ళకు కూడా ఒక డేట్ ఇచ్చారు. ఫోటో షూట్ కూడా ఇక్కడ అభిమానులకి, అలాగే పేర్లు అడిగారు. వీళ్ళు గతంలోనే RRR అప్పుడు కూడా రిజిస్టర్ చేసుకున్నారు ఫోటో షూట్ కి. అనివార్య కారణాలు అయింది. భవిష్యత్తులో ఇంకొక 20 రోజుల్లో శుభవార్త అంటారు. అందరు అభిమానులు, నందమూరి అభిమానులు కలుపుకొని వాసు గారు, మేము ఇక్కడ ఆనంద్ గారు, చిన్న గారు అందరూ కలిపి అక్కడికి హైదరాబాద్ వెళ్ళి ఫోటో షూట్ కూడా సక్సెస్ చేస్తాము. అలాగే రేపు 14వ తారీఖు జరిగే వార్ 2 రిలీజ్ సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు ఎక్కడ ఎన్ని షోలు వేసుకోండి, మీకు ఎంత దమ్ము ఉంటే బరిలోంచి ఫుల్ అయ్యే బాధ్యత గాజువాకలో ఎన్టీఆర్ అభిమానులు, బాలకృష్ణ అభిమానులు, నందమూరి అభిమానులు తీసుకుంటారని గంటాపదంగా చెప్పగలం. ఎందుకంటే ఏ రికార్డు అయినా మన సొంతమే. 9 థియేటర్లు వేసినా, 8 థియేటర్లు వేసినా, 7 థియేటర్లు వేసినా, రేపు 6 థియేటర్లు వేసినా ఫుల్ చేస్తే ఫుల్ అయ్యే సత్తా ఒక్క ఎన్టీఆర్ కే సాధ్యం తప్ప మరి హీరోల్లో ఎవరికి సాధ్యం కాదని నేను చెప్పుకున్నా. కాబట్టి ఈ గర్వకారణానికి కారకులైన ప్రతి ఒక్క అభిమానికి, తరలి వచ్చిన వారికి పేరున కమిటీ వారందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో, జిల్లాల్లో మంచి నాయకత్వాన్ని తయారు చేస్తున్నారు. అటువంటి కూడా కొంతమందికి అవకాశాలు వస్తాయి. అందరినీ కలిపి పని చేపిస్తామని మేము ఇక్కడ నాయకులుగా మీకు మాటిస్తున్నాం. చదువుతో పాటు యుద్ధ కళలపై చిన్నారుల్లో ఆసక్తిని పెంపొందించాలని, ఆ దిశగా తల్లిదండ్రులు కృషి చేయాలని ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు ఈ విషయంలో చొరవ చూపి పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అంశంగా ఉంచాలని కోరారు. గాజువాక సమీపం నాతయ్యపాలెంలో ఎండి తాజుద్దీన్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిరా షాటోకాన్ కరాటే అకాడమీ 6వ శాఖను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కరాటే పట్ల చిన్నారులు చూపుతున్న ఆసక్తిని సుమన్ అభినందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. ముఖ్యంగా మహిళల ఆత్మరక్షణ కోసం కరాటేలో శిక్షణ పొందాల్సిన అవసరం ఉందన్నారు. మనం ఏంటంటే ప్రపంచంలో వచ్చాం, ఏం సాధించాం, ఏం చేసాం అన్నప్పుడు ఏదో ఒకటి చేయాలి అంటే పబ్లిక్ ముఖ్యంగా. ఆ విధంగా తాజుద్దీన్ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్. ఈరోజు మార్షల్ ఆర్ట్స్ ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ ఏంటంటే ముఖ్యంగా మహిళలకి. ఎందుకంటే ఈరోజు మహిళలకి రక్షణ లేదు. అంటే పోలీసు నేను తప్పు చెప్పట్లేదు, ఎందుకంటే పోలీసుకి స్టాఫ్ తక్కువ ఉన్నారు. మన చట్టంలో మార్పు రావాలి. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అప్పుడు దాకా మహిళల్ని గౌరవించడం, మహిళల మీద ఇలా అత్యాచారం చేయడం జరుగుతూనే ఉన్నాయి. ఇది ఎప్పుడు మారుతుందో తెలియదు. మరి అప్పుడు దాకా మన ఇంట్లో ఉన్న మహిళలు బయటికి వెళ్ళాలి, చదువుకోవాలి, పనికి వెళ్ళాలి. ఎట్లా మహిళల్ని బయటికి వెళ్ళొద్దని ఎట్లా చెప్తామండి? వెళ్ళాలి. సో వాళ్ళకు ధైర్యం రావాలంటే మార్షల్ ఆర్ట్ వెస్టర్న్ కంట్రీస్ లో ఎట్లా ఉందో ఆ విధంగా మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలని చెప్పాం. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ పోరాటంలో ఉండి ఈ రోజు ఏంటంటే చాలా సంతోషమైన విషయం ఏంటంటే అందరూ మహిళలు మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నారు, చాలా ధైర్యంగా ఉన్నారు. ఎవరైనా అడ్డం వచ్చినా కూడా ధైర్యంగా సమాధానం చెప్తున్నారు. ఎందుకంటే మార్షల్ ఆర్ట్ నేర్చుకున్న తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏంటి వాడు ఏం చేస్తాడు? అటాక్ చేస్తే మనం ఏం చేయాలి, ఏ విధంగా ఫైట్ చేయాలి వాళ్ళకి తెలుసు. కాబట్టి మాట్లాడుతున్నారు. సో ఇంకా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. నా విజ్ఞప్తి ఒకటే, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన కూడా ఒక మార్షల్ ఆర్టిస్టే.
ఈ విషయంలో స్కూల్స్ అండ్ కాలేజెస్ లో కంపల్సరీగా మార్షల్ ఆర్ట్ నేర్పించాలి, వాళ్ళకి నేర్చుకోవాలి. దానికి సెపరేట్ మార్క్స్ పెట్టి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా డైలీ వాళ్ళకి ఇస్తే తప్పకుండా మన ఇక్కడ విశాఖపట్నంలో, మన ఆంధ్రప్రదేశ్ లో పిల్లలు అందరూ తయారై ఉంటారు మార్షల్ ఆర్ట్స్ లో. సో ఆ విధంగా నా రిక్వెస్ట్ ఇది. సో అందరూ ఈ రోజు పెద్దలు చాలా మంది వచ్చినారు, వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు. అదే మాదిరిగా ఈ ఒక ఫీల్డ్ లో ఎంతో మంది వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేసి కేవలం మార్షల్ ఆర్ట్ కోసం వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన మాస్టర్స్ ఎంతో మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా నేను నమస్కరిస్తూ, ఎందుకంటే ఏదో సరదాగా హాబీగా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దీంట్లో ఉన్న వాళ్ళకి నమస్కరిస్తూ, వాళ్ళందరికీ మంచి జరగాలి. ఈ రోజు వచ్చిన పెద్ద వాళ్ళందరి ఆశీర్వాదాలు మా తాజుద్దీన్ పై ఉండాలి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెదగంట్యాడ క్రైస్తవ మతానికి చెందిన ఏపీ అమలవారి సిబ్బంది జరుపుతున్న దాడులు అరికట్టాలని, ఆలయ భక్తులు సేవకులపై తప్పుడు కేసులు పెట్టిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ హిందూ ధర్మ రక్షా సమితి సభ్యులు ఈ రోజు స్పందన కార్యక్రమంలో కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. అంతకుముందు వారు మీడియాతో మాట్లాడుతూ హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం ముందుంటుందని చెబుతున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంక్వైరీ పేరుతో సచివాలయం, ఎస్ఆర్ఏ సిబ్బంది ప్రతిరోజు వచ్చి ఆలయ పరిసరాలని ఫోటోలు తీసుకుంటూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే వారు చేసే దుశ్చర్యలను ఆపాలని, ఆలయంపై దాడులు జరిపిన క్రైస్తవ మతానికి చెందిన ఎస్ఆర్ఓపి అమల వారి సిబ్బందిపై ఎంక్వైరీ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం మేము హోమం చేస్తుండగా సచివాలయం సిబ్బంది వచ్చి నానా రాద్ధాంతం చేసి ఫొటోస్ తీసి, వీడియోస్ తీసి, ఎందుకు మీరు వీడియోస్ తీస్తున్నారు, ఫొటోస్ తీస్తున్నారంటే మాకు సచివాలయం సిబ్బంది ఎంఆర్ఓ గారు కంపల్సరీ ఫొటోస్ తీసి పంపించమన్నారని మాతో దుర్భాషలు కూడా ఆడటం జరిగింది. అక్కడ ఆ విధంగానైతే భక్తులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు ఒక నీతి నియమాలు లేకుండా, స్నానపానాలు లేకుండా గుళ్ళోకి వచ్చి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఫొటోస్ తీయటం, వీడియోస్ తీయటం, భక్తులు పూజలు చేసుకుంటే వాళ్ళకి ఆటంకం కలిగించడం, ఇది ఏ విధమైన చర్యో మాకైతే అర్థం కావట్లేదు. దీని మీద అయితే కలెక్టర్ గారికి మళ్ళీ మేము ఫిర్యాదు చేయాలని వచ్చాము, ఫిర్యాదు చేస్తున్నాము. సార్ ఏ విధంగా అక్కడ ఏ విధంగా అయితే స్పందిస్తారో చూసి దాని తర్వాత తగు చర్యలు ఏమైనా తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. 5వ వార్డు వాంబే కాలనీలో గత కొన్ని రోజులుగా వెంకటేశ్వర స్వామి మీదకి లేనిపోయిన నిందలతో అందరూ విరుచుకుపడుతున్నారు. ఏంటని మేము అక్కడ ఉన్న ఎంఆర్ఓ, స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ కొంతమంది సిబ్బందిని పంపించి వెంకటేశ్వర స్వామి దేవాలయం చిన్న పిట్టగోడలో ఒక బెడ్ వరుస కడితే అది 20 మందిని పంపించి కూల్చివేయడం జరిగింది. ఆ రోజు శనివారం అవడంతో కోలాహలంగా ఉంది. గుళ్ళోకి భక్తులందరూ బాగా వచ్చారు. ఏంటి మిషన్ లేకుండా ఏంటి ఇలాంటి దుష్పర్యలు ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నారని అడగడంతో వాళ్ళందరి మీద కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుని 20 మంది డ్రింక్ చేసి వచ్చి చెప్పులతోటి బూట్లతోటి వచ్చి హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. వెళ్ళిపోయి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో 10 మందితోటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అలాగే మేము కూడా వెళ్ళి వాళ్ళందరి మీద కూడా మమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారు, డ్రింక్ చేసి వచ్చారు, ఆడాలతో మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకున్నారని చెప్తే అక్కడ ఉన్న పోలీసులు ఎవరు కూడా పట్టించుకోలేదు. మేము ఎంప్లాయీల మీద కడతాం తప్ప మీరు చెప్తే వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకోము, వాళ్ళు చెప్పారు కాబట్టి మీ మీద ఎఫ్ఐఆర్ కట్టామని చెప్పారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇదంతా దృష్టిలో ఉంచుకుని ఈ భక్తులందరి మీద పెట్టిన ఎఫ్ఐఆర్లు వెంటనే రద్దు చేయాలని కోరుకుంటున్నాం. మేము గత 2 వారాలుగా మాకు కంప్లైంట్ వచ్చింది. 65వ వార్డు వాంబే కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంపై దాడి జరిగిందని. అక్కడ చాలా హైందవ సంఘాలతో సహా కూడి మనం వెళ్ళి ఎంఆర్ఓ గారిని కూడా నిలదీశాం. ఆవిడ ఏంటంటే మాకెవరో కంప్లైంట్ ఇచ్చారంటే దాని మీద దాడి చేయించామని చెప్పారు. సరే దాడి చెప్పినంత మాత్రమే మీరు దాడి చేయించేస్తారా అని అడిగాం, ప్రశ్నించాం. దానికి సమాధానం అయితే మనకి ఇవ్వలేదు. అది కాగా కలెక్టర్ గారిని గత వారం కలవడం జరిగిందండి, ఆల్రెడీ పెట్టాము. కలెక్టర్ గారు ఒక టైం అయితే సమయం ఇచ్చారు, కానీ సమయం ఇచ్చారుగా మేము ఊరుకున్నాం. కానీ ప్రతిరోజు దేవాలయానికి ఎవరినో ఒకటి సిబ్బందిని పంపించడం, ఫోటోలు వీడియోలు తీపించడం, వాళ్ళకి కొంచెం భయభ్రాంతులు చేయడం. భక్తులు ఎలాగ వస్తారండి గుడికి? మనం భారతదేశంలో ఉన్నా పాకిస్తాన్లో ఉన్నామండి, అది అర్థం కావట్లేదండి. భక్తుల మనోభావాలు తీయడానికి కేవలం దుశ్చర్యగా మా హైందవ సంఘాలన్నీ కూడా దీన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా మేము లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా చెప్పామండి, ఇది కానీ న్యాయం జరగకపోతే మేము కలెక్టర్ ఆఫీసు ఇటు వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడిస్తాం. శ్రీ సత్యసాయి సేవా సమితి
సింహాచలం జూన్ ఆధ్వర్యంలో చిన్నముషిడివాడ శ్రీ సత్యసాయిబాబా మందిరంలోని చిన్నముషిడివాడ భజన మండలి 24 గంటల నిర్విరామ అఖండనామ సంకీర్తన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా సాయి భక్తులు మీడియాతో మాట్లాడుతూ పరిపూర్ణ మహావతారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతవర్ష జన్మదినోత్సవంలో భాగంగా చిన్నముషిడివాడ భజన మండలి సింహాచలం సమితి ఆధ్వర్యంలో 24 గంటల నిర్విరామ అఖండనామ సంకీర్తన నిర్వహించడం జరిగిందన్నారు. స్వామి సేవలో తరించేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారన్నారు. స్వామి కీర్తనలు ఆలపిస్తూ భక్తులు భజనలు చేశారు. అన్ని వయస్కుల వారు భక్తి పాఠాలను ఆలపించారు. శనివారం సాయంత్రం 6 గంటల నుండి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు అద్భుతంగా స్వామివారు జరిపించినారు. ఈ కార్యక్రమానికి సమితిలో ఉన్న 6 భజన మండలి పదాధికారులతో పాటు సేవాదళ సభ్యులు, భక్తులు, అలాగే రాష్ట్ర జిల్లా సమితి భజన మండలి పదాధికారులు అందరూ కూడా ఎంతో శ్రద్ధగా స్వామిని ప్రార్థించి స్వామి యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమై స్వామి దివ్య అనుగ్రహ ఆశీస్సులు భగవాన్ బాబా వారి దివ్య ఆశీస్సులతో 100వ సంవత్సర పుట్టు పండుగ మహోత్సవంలో భాగంగా మాకు స్వామి అపారమైన కరుణ కృప కటాక్షం వల్ల మేము ఈరోజు 24 గంటల అఖండ నామ సంకీర్తన పెట్టుకున్నాం. సాయిరాం. స్వామి దివ్య ఆశీస్సులు మా భజన మండలి తరపున సింహాచల సమితి చిన్నముషిడివాడ భజన మండలిలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని జరిపించినందుకు స్వామికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ అందరికీ స్వామి ఆశీస్సులు పొందిన సింహాచల సమితిలో ఉన్న భజన మండలి వాళ్ళందరూ కూడా వాళ్ళ కాల పరిమితిని బట్టి అందరూ అటెండ్ అయ్యి సర్వీస్లో కూడా చక్కగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందామండి. కలౌ స్మరణాన్ ముక్తి అన్నారు. ఈ కలియుగంలో మనకి తొందరగా ముక్తి లభించాలంటే భగవన్నామ సంకీర్తనే మనకి తార్కాణము. ఎప్పుడైతే భగవంతుడి యొక్క నామాన్ని మనం జపిస్తామో అప్పుడు మనలో ఉండే భవరోగాలన్నీ కూడా ఒక్కొక్కటి పోతాయన్నమాట. దీనికి సత్యసాయి పరమాత్ముడు ఏం చేశాడంటే ప్రేమ, సేవ అని 2 ఆయుధాలు ఇచ్చాడండి. ఒక పక్షికి ఏ విధంగా అయితే 2 రెక్కలు ఉంటాయో, 2 రెక్కల సహాయంతో ఎగురుతాయో, అలాగే ఈ యొక్క మానవ జీవిత విధానానికి ప్రేమ, సేవ కావాలి. అంటే ప్రేమతో సేవ చేయాలి, సేవను ప్రేమ ద్వారా అందించాలి. ఇది ఈ యొక్క 24 గంటల నామ సంకీర్తన కార్యక్రమంలో అనేక మంది అనేక చోట్ల నుంచి వచ్చి వారు భగవంతుని మీద వారి భక్తిని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖపట్నం జిల్లా ఫెడరేషన్ యూనిట్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లు ఈరోజు కలెక్టరేట్ ఎదుట డిమాండ్ల సాధనకే నినాదాలు చేస్తూ కదం తొక్కారు. 14 డిమాండ్లపై జర్నలిస్టులు నినాదాలు చేశారు. శాంతియుత నిరసన ప్రదర్శన అనంతరం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తీర్మానాలు చేసి ప్రభుత్వం ఆమోదించాలని వారు కోరారు. ప్రధానంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్లు, బీమా సదుపాయం, పింఛన్లు జారీ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ సమస్యలు గుర్తించి జర్నలిస్టులకు న్యాయమైన కోరికలు పరిష్కరించాలని, అలా కాని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రులకు జర్నలిస్టుల సమస్యను విశాఖపట్నంలో వివరించామని శ్రీనుబాబు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లా యూనిట్ అధ్యక్షులు పోతు మహంతి నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులకు ఏసీ బస్సులో ప్రయాణించే సదుపాయం కల్పించాలని, ప్రమాద బీమా పథకం అమలు చేయాలని, సమాచార శాఖ అన్ని విధాల జర్నలిస్టులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి జి శ్రీనివాస్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఏ సాంబశివరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పిఎస్ ప్రసాద్, ఉపాధ్యక్షులు బండారు శివప్రసాద్ తదితర జర్నలిస్టుల మిత్రులు పాల్గొన్నారు. అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్ సదుపాయం కల్పించాలని 14 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల్లో జిల్లా కలెక్టర్లకు అందజేస్తున్నాం. ఇది మేము ఇచ్చిన ప్రతిపాదనలు మంత్రివర్గం సానుకూలంగా తీసుకొని 6 జరగనున్న కేబినెట్లో జర్నలిస్టులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలనేది మా సంకల్పం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మా డిమాండ్లు తెలియజేసేందుకే ఈరోజు డిమాండ్స్ డే నిర్వహించాం. కాబట్టి మంత్రివర్గం పెద్ద మనసు చేసుకొని 6వ తేదీన జరగనున్న కేబినెట్ భేటీలో జర్నలిస్టులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్జీల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పీజీఆర్ఎస్ లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. వివిధ సమస్యలపై 304 వినతులు సమర్పించిన ప్రజలు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కి వినతి పత్రం అందజేసిన విశాఖ వైసీపీ శ్రేణులు. రైతులకు కావలసిన యూరియాను వెంటనే సప్లై చేయాలని డిమాండ్. విశాఖ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన. విలేకరుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి జీటీవీ న్యూస్. నమస్తే.